నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి, $1.2 మిలియన్ నగదు బహుమతి. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయం ఘనంగా ప్రారంభం. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా బిల్డింగ్. చేయని తప్పునకు జైలుకెళ్లాం, నాపై కుట్రను ఆధారాలతో బయట పెడతా. జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోట ఫైర్. నాకే పాపము తెలియదంటున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల. రైతులకు అండగా గజ యాప్ ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో అమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డీఏ నూతన భవనాన్ని ఉదయం 9:54 ప్రారంభించారు. సిఆర్డీఏ కార్యాలయ భవనం 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. 257 కోట్ల రూపాయల ఖర్చుతో G+7గా నిర్మాణం చేపట్టారు. మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో నూతన భవన నిర్మాణం జరిగింది. 300 వాహనాల వరకు పార్కింగ్ చేసే వెసులుబాటు కల్పించారు. ఇక భవనం ముందు భాగంలో అమరావతి సింబల్ ఏ ఆకారం వచ్చేలా డిజైన్ రూపొందించారు. అలాగే 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఐరన్ను ఏర్పాటు చేశారు. గడిచిన 8 నెలలుగా నిర్విరామంగా నిర్మాణ పనులు చేశారు. అయితే ప్రతిరోజు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పనిచేశారు. ఇకపై అమరావతి నుంచే కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 1వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్స్, 2, 3, 5వ అంతస్తుల్లో సిఆర్డీఏ కార్యాలయం, 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం, 6వ అంతస్తులో ఏడీసీఎల్ కార్యాలయం, 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయం, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఉండనున్నాయి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని. అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో రాజధాని కట్టలేము. హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి. మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా. దానికి కారణం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాలా. గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు, మొల్చేది. అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు. అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా. ఆ అనుభవం నాకుంది. అయితే ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ని కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను. నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన బహిష్కృత నాయకురాలు కోటా వినుత సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మనసు నిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. రాయుడు చావులో మా ప్రమేయం లేదని న్యాయస్థానం భావించింది.
అందుకే 19 రోజుల్లోనే మాకు బెయిల్ వచ్చింది అన్నారు. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయటానికే, మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు అని పేర్కొనింది. అలాంటి మనస్తత్వం మాది కాదు అని కోటా వినుత తెలిపింది. అయితే ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తానని జనసేన బహిష్కృత నేత కోటా వినుత పేర్కొనింది. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను, ఏ తప్పు చేయలేదు, నిజానిజాలు శివయ్యకు తెలుసు. ఈ అంశంపై ధైర్యంగా పోరాడతాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవటానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీడియా ముందుకు రాలేకపోతున్నాను అని చెప్పుకొచ్చింది. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, సత్యమేవ జయితే అంటూ సెల్ఫీ వీడియోను కోటా వినుత ముగించింది. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు, ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హత్య చేయబడ్డ రాయుడు సెల్ఫీ వీడియోపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. జనసేన పార్టీ బహిష్కృత నేత కోటా వినుత తన ప్రతిష్టను దెబ్బకొట్టేందుకే సెల్ఫీ వీడియో విడుదల చేశారని అన్నారు. రాయుడు సెల్ఫీ వీడియోపై అనుమానం వ్యక్తం చేశారు. హత్య చేసే ముందు వినుత దంపతులు రాయుడిని బెదిరించి ఇలా చెప్పించారా లేక ఏఐ వీడియోనా అన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల సందర్భంగా అప్పటి జనసేన నాయకురాలు వినుత తన విజయానికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. ఆమె మద్దతు కోరుతూ తన తల్లి వినుత ఇంటికి వెళ్లినా కనీసం గేటు తీయలేదని అన్నారు. అయినా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏనాడు తాను వినుతపైన ఆరోపణలు చేయలేదని అన్నారు. హత్య జరిగిన తర్వాత కూడా ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. అయినా ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేయటం సరికాదని ఢిల్లీలో వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం తెరదించేందుకే ఈ అంశంపై తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు. ఈ హత్య జరిగి దగ్గర రెండు నెలలు కావస్తా ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారి తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. లక్ష్మీపురం కూడలి పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు. యాదవ వీధిలో త్రాగునీటిలో మురుగునీరు కలుస్తున్నాయని పరిష్కరించాలని, పెన్షన్ ఇప్పించాలని, కొర్లగుంట రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, యాదవ వీధిలో రోడ్డు నిర్మించాలని, కూరపాటి లేఅవుట్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కొర్లగుంట మారుతీనగర్లో వర్షపు నీరు నిలిచిపోతున్నది పరిష్కరించాలని, ఏఆర్ హాస్పిటల్ రోడ్లో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, కుక్కల సమస్య పరిష్కరించాలని, ఎల్ఎస్ నగర్ నందు కాలువలు మరమ్మతు చేయాలని,
నగరంలోని ఓవర్ డ్రైన్స్లో చెత్త వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు గ్రామ పంచాయతీలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుచానూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు భారత జనతా పార్టీ బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత రమేష్ నాయుడు, ఆత్మ నిర్భర్ భారత్ కన్వీనర్ అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, బీజేపీ ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యే పార్టీ కాదు. దేశ హితాన్ని ప్రధానంగా భావించి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పార్టీ కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత రమేష్ నాయుడు మాట్లాడుతూ, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ కేంద్రంగా ఖాదీ సంత ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరయ్యారని, స్వదేశీ వస్తువుల వినియోగానికి మద్దతు ఇవ్వాలని ప్రమాణం చేయించారు. భారతదేశంపై విమర్శలు చేసే కొంతమంది విదేశీ నాయకులు, సంస్థల స్వదేశీ ఉత్పత్తుల శక్తి చూసి తాము తప్పు చేస్తున్నామనే విషయాన్ని గ్రహించేలా చర్యలు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు గ్రామ బీజేపీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్, నాయకులు వెంకటేష్, అశోక్ కుమార్, విజయ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటే నాణ్యమైన వస్తువులు కేవలం విదేశాల్లో తయారవుతా ఉన్నటువంటి అపోహను తొలగిస్తూ నాణ్యమైనటువంటి అంటే విదేశీ అవసరాలు, ప్రపంచ స్థాయి అవసరాలు తీర్చేందుకు స్వదేశీ పరిజ్ఞానం ఉంది. ఇటీవల మనం కరోనా సమయంలో చూసాం, 2 అత్యంత అద్భుతమైనటువంటి ప్రాణ రక్షణ కోసం తయారించిన వ్యాక్సిన్లు మన సొంతము, భారతీయుల యొక్క సొంతం. మరి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేయడం కోసం ఇవాళ నుంచి డిసెంబర్ 25 వరకు కూడా మేము కార్యక్రమాలను రూపొందించుకొని కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయడం కోసం ఈ జిల్లా కార్యశాలను ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాణిపాకం గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలని కాణిపాకం మాజీ సర్పంచ్ గోపీనాథ్ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్కి వినతి పత్రం సమర్పించారు. మాజీ సర్పంచ్ గోపీనాథ్ మాట్లాడుతూ, కోట్లాది రూపాయలు విలువ చేసే పంచాయతీ ఆస్తులను అన్యప్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. వెంటనే పంచాయతీ ఆస్తులను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఐరాల మండలం ఎంఆర్ఓ కానీ, డిఓ కానీ, సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ దోసుకొని తినేదానికే ఉండాలి కానీ పంచాయతీ హక్కుల్ని కాపాడడానికి చర్య తీసుకోలేదు. కంటెంప్ట్కి వేయాలంటే నా దగ్గర లక్షలు లేదు. కంటెంప్ట్కి వేస్తే వస్తారు. ఇప్పుడు దేవుడు మరి ఒక కలెక్టర్ గారు వచ్చినారు. గతంలో 2 బార్లు ఇక్కడికి వచ్చినాను, ఆయన దగ్గర కల్లా ఈరోజు కలిసినాను. డీబోని పిలిచి గుడి చూసి నువ్వు వెనక్కి తగ్గవద్దు, మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పెట్టు. తిరుచానూరు గ్రామ పంచాయతీ యోగి మల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షంబ సమేత పరాశరేశ్వర దేవాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన యోగి మల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షంబ శ్రీ పరాశరేశ్వర స్వామి దేవాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వన్యకుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. అనంతరం కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీ కామాక్షంబ పరాశరేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలిని నియమించిందని తెలిపారు. పురాతనమైన దేవాలయంకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. అదేవిధంగా నూతన కమిటీ బోర్డు దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే ఆలయ అభివృద్ధికి అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి దిశగా ముందుకు తీసుకొని వెళ్తామని తెలియజేశారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కూటమి నాయకులు ఎమ్మెల్యే మధు, రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మధుశేఖర్,
తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి మోహన్ రెడ్డి, దామినీడు రమేష్, వార్డు మెంబర్ మునిరత్నం రెడ్డి, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యోగమరలో లాంటి మహాశివుడు టెంపుల్కి ఈరోజు మా ఎన్డీఏ కుటుంబం తరఫున బోర్డు వేయటం, మంచి బోర్డు సభ్యుల్ని మనం నియమించడం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఈ గుడి చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్. ఇది నమ్మకంతో కూడినటువంటి టెంపుల్. ఈ టెంపుల్ ఈ రోజు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్ ఇది. సో దీని కూడా ఈ టెంపుల్ నేను గత 20-25 సంవత్సరాలు కూడా కంటిన్యూగా వచ్చేవాడిని. నేను బాగా నమ్మకంతో ఈ గుడికి వస్తూ ఉంటాను. అట్లాంటి గుడికి ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. రానున్న రోజుల్లో ఈ గుడి బాగా డెవలప్ కావాలని చెప్పి, ఉన్నటువంటి బోర్డు బాగా డెవలప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మకం ఉన్నది. సొసైటీలో ఎలాంటి మచ్చలేని నాయకుడు నీలకంఠం గారు, అలాగే మా బోర్డు మెంబర్లందరూ కూడా చాలా సచ్చరిత కలిగిన వాళ్ళు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారని, దీనికి ఇన్కంప్లీట్గా ఉన్న చాలా పనులు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అది కూడా అన్ని డిస్కషన్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని బట్టి, అలాగే ప్రైవేట్ కూడా మనం కూడా డొనేషన్స్ ఎంతైతే అంత చేస్తామో అందరూ కూడా దివాకర్ రెడ్డి మేము అందరం కూడా ఈ గుడికి డొనేషన్ ఇవ్వాలనుకున్నాం. అమాస్ రాజశేఖర్ లోపల ఉన్నాడు, ఆయన కూడా ఈ గుడిలో చాలా పరమభక్తుడు. ఈ గుడికి ఖచ్చితంగా ఆయన కూడా మంచి డొనేషన్స్ అవి ఇస్తాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడి అప్రజాస్వామ్యమని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఎంఆర్పీఎస్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ యొక్క సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు అనేకమైన తీర్పులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడూ కూడా వచ్చిన తీర్పుల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడూ పునరావృతం కాలేదు. కేవలం బిఆర్ గవాయ్ గారు దళితుడు కాబట్టి ఆ యొక్క సంఘటన బిఆర్ గవాయ్ గారి మీదకి బూటును విసిరేయడం జరిగింది. కేవలం అగ్రవర్ణాల వారు అంతకు ముందు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పుల నేపథ్యంలో ఎవరూ కూడా ఖండించలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పైన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మాసరపు గోపి, కారుమంచి మధు, శివ, వాసు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేసినటువంటి కిషోర్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మీనవేషాలు లెక్కించడాన్ని మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు న్యాయవాది కిషోర్ని అరెస్ట్ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. అంతేకాదు 17వ తారీఖున అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయబోతా ఉన్నాం. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, నకిలీ మద్యంతో చనిపోయిన వారికి అండగా వైసీపీ పోరాటం చేస్తుంది. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో 20,000 లీటర్ల నకిలీ మద్యం దొరికింది. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యం తయారు చేయగలరా అని ప్రశ్నించింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని సూచించింది. మాపై నకిలీ మద్యం లిక్కర్ కేసులు పెట్టారు. ఇప్పుడు నిజంగానే వారు దొరికారు అని ఎద్దేవా చేసింది. జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్ట్ అయితే చంద్రబాబు ఎలా ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు అని క్వశ్చన్ చేసింది. చంద్రబాబు అనుభవం అంతా అవినీతి డబ్బు కోసమే. చంద్రబాబు సిగ్గు లేకుండా సిట్ వేశారని చెబుతున్నాడు. సిట్ వల్ల ఉపయోగం లేదు. సిబిఐ విచారణ కావాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. అయితే పవన్కు లిక్కర్ స్కామ్లో ముడుపులు అందాయని ఆరోపించింది. ప్రశ్నించాల్సిన పవన్ సైలెంట్గా ఉన్నాడంటే అతడికి పెద్ద ప్యాకేజ్ అందిందని పేర్కొన్నారు. కిలారి రాజేష్ ద్వారా లోకేష్కు మద్యం ముడుపులు అందాయి. కల్తీ మద్యం అమ్మకాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మండిపడ్డారు. చిత్తూరు పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూటమి ప్రభుత్వంలో నాయకులు అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా కూడా నకిలీ మద్యాన్ని ఫ్యాక్టరీలు పెట్టి అదొక కుటీర పరిశ్రమలాగా దాన్ని డెవలప్ చేసి ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈ నకిలీ బ్రాండ్లని ఒరిజినల్గా ఎలా ఉన్నాయో అలాగా వీళ్ళు తయారు చేసి తక్కువ రేటుకి తయారు చేసి చౌకబారు మద్యంతో ఈరోజు రాష్ట్రమంతా కూడా వీళ్ళు అమ్ముతున్నారంటే దీనికి మూల కారణం చంద్రబాబు గారే. ఆయన యొక్క అత్యాశ, ఆ యొక్క అవినీతి తనంతో డబ్బులు సంపాదించిన ఒక ధ్యేయంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తుంది. చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి కొలువు నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ద్వార పూజ, కుంభారాధన, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి యాగశాలలో పవిత్ర మాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు 12 మంది ఆల్వార్లు, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారు, శ్రీ విశ్వక్సేనుల వారికి, శ్రీ గరుడాల్వార్కు, యోగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమాన గోపురానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ముని హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ల సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘమైన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి జీతభత్యాలే అంతంత మాత్రం ఇస్తున్నారు. ఇవాళ 20-30 సంవత్సరాలు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని 50 సంవత్సరాలు మీరు పనిచేసిన అర్హులు కాదని చెప్పని పద్మావతి ఏజెన్సీ చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులే 60 సంవత్సరాలు 50 సంవత్సరాల దాకా పనిచేస్తున్నారు. వీళ్ళు 3,000 రూపాయలకి 4,000 రూపాయలు పనిచేస్తున్నటువంటి 20 సంవత్సరాలు పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల్ని ఇవాళ వచ్చిన కాంట్రాక్టరు మీకు 50 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఉద్యోగాలకు వచ్చే అర్హులు కాదని చెప్పని తొలగించడం ఏఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారి నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాండ్, జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువు లోపల పరిష్కరించాలని, పెండింగ్ ఉన్న అర్జీలను పరిష్కరించాలని జిల్లా అధికారులను సూచించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. అధికారులకు అందరూ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధించిన జిల్లా అధికారులకు ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ 2.0 వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి టౌన్ క్లబ్ కూడలి వరకు నగరపాలక సంస్థ జీఎస్టీ సిబ్బంది స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ 2.0పై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించామని, కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశామని అన్నారు. స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేకంగా పోటీలు నిర్వహించామని తెలిపారు. స్కూటర్ ర్యాలీ ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గవర్నమెంట్ వారి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకి జిఎస్టీలో చాలా తగ్గింపు జరిగింది. 25% నుంచి 28 నుంచి 18%, 18% నుంచి 5% చాలా జిఎస్టీ అనేది చాలా తగ్గింది. అవన్నీ కూడా పబ్లిక్కి తెలియాలనే ఉద్దేశంతో ఈ నెల రోజుల పాటు దీపావళి వరకు కూడా డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా పబ్లిక్ అందరికీ అవేర్నెస్ వచ్చి ఎవరు కూడా నష్టపోకూడదు, పబ్లిక్ గవర్నమెంట్ చేసిన ఆ తగ్గింపు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీగా శివశంకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఏపీఎస్పీడీసీఎల్ లక్ష్యమన్నారు. రైతులకు నిరంతరాయంగా 3 విద్యుత్ సరఫరా, అగ్రికల్చర్, డొమెస్టిక్ కనెక్షన్ల విభజన, ఆర్డీఏఎస్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో సోలార్ పవర్ను మరింత అభివృద్ధి చేసి రివర్స్ పవర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేరుస్తూ డిస్కమ్ పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు పవర్ సెక్టార్లో చాలా సంస్కరణలు జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. సో ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి, నిరంతరాయంగా ఈ నాణ్యమైన విద్యుత్ అందే విధంగా చూడాలి. వీటితో పాటు చాలా స్కీమ్స్, అంటే ఇంకా సింగిల్ ఫేజ్ విలేజెస్ని 3 ఫేజ్ విలేజెస్గా మార్చడం కానీ, అగ్రికల్చర్ ఫీడర్స్ని డొమెస్టిక్ ఫీడర్స్ని డివైడ్ చేయటం కానీ, ఇలా వీటన్నిటి కోసం కూడా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. అందులో ఈ డిస్కంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అన్నది చాలా కీలకమైన స్కీమ్. సో ఆ స్కీమ్కి సంబంధించిన పనులు వేగవంతం చేయడానికి, వీటితో పాటు మనకి ఫ్యూచర్లో రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే మనకు సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఉందో వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళి మనకి రెగ్యులర్ వీటితోటి వాటిని ఇంటిగ్రేట్ చేసి మనం అది కూడా చేయటానికి ఉన్న ఆ స్కీమ్ ఏదైతే ఈ సోలార్ స్కీమ్ ఉందో దానిని కూడా ఆ పనులు కూడా వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ను అందుబాటులోకి తెచ్చారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అన్నారు. రేణిగుంట మండలంలో సోమవారం సాయంత్రం 14 మందికి సుమారు 15 లక్షల రూపాయల చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ కింద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అర్హుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పట్టణ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, మహబూబ్ బాషా, టీడీపీ సీనియర్ నాయకులు మునస్వామి నాయుడు, చిన్నారెడ్డి, పుష్పనాదం, రామస్వామి, మణి, నాదమునిరెడ్డి, రమణ, రవి, కన్నారెడ్డి, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 14 చెక్స్ ఇస్తున్నాము. టోటల్ అమౌంట్ దగ్గర 14,83,900 అంటే 15 lakhs దాకా ఇస్తున్నాము. ఇప్పుడు దాకా కాన్స్టిట్యున్సీ అంతటికి 300 చెక్స్ పైన ఇచ్చున్నాం సీఎం రిలీఫ్ ఫండ్. ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి మీ హాస్పిటల్ ఖర్చులు ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకుంటున్నారు ఎవరైనా వస్తే తప్పకుండా వచ్చి సీఎంఆర్ఎఫ్ ఇవ్వండి. చీఫ్ మినిస్టర్ స్పందించి మీకు తప్పకుండా మీకు చేయాల్సింది నేను చేస్తాను. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన ఆధార్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ నాయక్ వెల్లడించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ పక్కనే ఉన్న షికారి కాలనీ వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ముఖ్యం. కానీ వారికి మాత్రం ఆధార్ కార్డు అనేది తెలియదు. ప్రభుత్వాలు మారుతున్న షికారి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. వారి సమస్యను ఆల్ ఇండియా బంజారా సేవా తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యను పరిష్కరించారు. నేరుగా షికారి కాలనీలోని ఆధార్ క్యాంపును ఏర్పాటు చేసి వారికి అక్కడే ఆధార్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని షికారి కాలనీలోని ఆధార్ కార్డు సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఆధార్ క్యాంపులో డిజిటల్ అసిస్టెంట్ సుమిత్ర, గిరిజన సంక్షేమ సంఘ ట్రెజరర్ సుమన్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, షికార్లు పాల్గొన్నారు. ఈరోజు ఒక డిజిటల్ సచివాలయం ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రామంలోనే వచ్చి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చి ఈరోజు ఆధార్ కార్డులు ఇక్కడే రెడీ చేసి వాళ్ళకి సప్లై చేస్తున్నారంటే మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇన్ని ఏండ్లుగా వాళ్ళు ఆధార్ కార్డు లేకుండా జీవిస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అధికారులకి మరియు ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వైసీపీ నేతల క్షుద్ర పూజలు జిల్లాలో కలకలం రేపింది. పెద్ద పంజాని మండలం వీరపల్లె గ్రామ సమీపంలోని ఒక గుట్టపై వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబలి శ్రీనివాసులు క్షుద్ర పూజలు నిర్వహించారు. అతడితో పాటు మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసులు వైసీపీకి చెందిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెద్ద పంజాని మండలం వీరపల్లె గుట్టపై శనివారం రాత్రి ఎవరో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు పలంనేరు అర్బన్, రూరల్ సిఐలు మురళీమోహన్, పరశురాముడికి సమాచారం అందింది. వారిచ్చిన ఆదేశాలతో పెద్ద పంజాని ఎస్ఐ మారెప్ప తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, ఒక కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రబల్లి శ్రీనివాసులు పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరణ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారుగా 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొగనూరు, వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్తరేలు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంపకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమల్లోకి రానుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈఆర్సీ సూచనతో కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరిట బిల్లుల భారాన్ని తగ్గిస్తోంది. నవంబర్ నెల నుంచి ఈ తగ్గింపు ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ సర్వీసుల వివరాలు: గృహ 13,73,346, వాణిజ్య 1,61,215, ఎల్టీ 19,22,041, పరిశ్రమలు 21,117, వ్యవసాయ 3,17,709, ప్రభుత్వ సర్వీసులు 46,690, చిట్టి 1906. ఉచిత విద్యుత్ను వ్యవసాయ కనెక్షన్లకు మినహాయిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇతర సర్వీసులు 36.26 లక్షలున్నాయి. ఇప్పటిదాకా విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా, పంపిణీ నష్టాలు, ఇతర వ్యయాలు కలిపి ట్రూ యాప్ పేరిట అదనంగా వసూలు చేస్తూ వచ్చారు. 2022 ఆగస్టులో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ అదనపు వసూళ్లను ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి 25 కోట్ల రూపాయల చొప్పున 3 ఏళ్లలో 75 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై పడింది. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన కొనుగోళ్లు, వాస్తవ లెక్కలపై కూటమి ప్రభుత్వం సమీక్షించింది. రైతులకు అండగా నిలిచేలా రాష్ట్ర అటవీ శాఖ గజా ప్రజా యాప్ను తీసుకొచ్చింది. దీని రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరు జిల్లాలో అమల్లోకి తేనున్నారు. గజా ప్రజా యాప్ వినియోగంలోకి వస్తే రైతులు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. నష్టపరిహారం కూడా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. పంటలే కాదు, అడవి జంతువుల వల్ల పశువులు, మనుషులు చనిపోయిన యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీనిపై 3 రోజులుగా వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ రాకేష్ కల్వా జిల్లాలోని అటవీ, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారు. త్వరలో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, రైతులకు క్షేత్రస్థాయిలో ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ సంయుక్తంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఈ యాప్ను రూపొందించింది. ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక రైతు తన వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబరు, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి, పంట సాగు వివరాలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్వర్డ్ పెట్టుకుంటే వెసులుబాటు ఉంటుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు
తిరుపతి లోకల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,27,850 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,560 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,76,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 185 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి. $1.2 మిలియన్ నగదు బహుమతి. అమరావతిలో CRDA కార్యాలయం ఘనంగా ప్రారంభం. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా బిల్డింగ్. చేయని తప్పునకు జైలుకెళ్లాం, నాపై కుట్రను ఆధారాలతో బయట పెడతా. జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోటా ఫైర్. నాకే పాపము తెలియదంటున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల. రైతులకు అండగా గజ యాప్ ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో అమలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.